హరి ఓం. శ్రీరాముని ఆదేశం మేరకు హనుమంతుడు కాశీక్షేత్రానికి వెళ్ళి స్వయంభూ శివలింగాలను సేకరిస్తాడు. అయితే కాశీ నగరానికి కాలభైరవుడు కాత్వల్ రక్షకుడు లేదా ప్రధాన అధికారి కదా. కాలభైరవుడు కాశీక్షేత్రం నుండి ఆయన అనుమతి లేకుండా ఏ ఒక్క వస్తువుని కానీ దైవక శక్తిని కానీ బయటికి తీసుకువెళ్ళటానికి వీలులేదు. హనుమంతుడు లింగాలను తీసుకొని ఆకాశ మార్గాన వెళ్తుండగా కాశీ సరిహద్దుల వద్ద కాలభైరవుడు ఆయనను అడ్డుకుంటాడు. నా అనుమతి లేకుండా కాశీ విశ్వేశ్వర లింగాలను తరలించటానికి వీల్లేదు అని హనుమంతుని హెచ్చరిస్తాడు. కాలభైరవుడు అడ్డుకోవడంతో పాటు కాశీలోని ప్రమదగణాలు భూతగణాలు హనుమంతునిపైన దాడికి వస్తాయి. రక్షణ కోసం ఆ సమయంలో శివలింగాలను ఎలాంటి ఆపద జరగకూడదని, అవి కింద పడకూడదని హనుమంతుడు భావిస్తాడు. హనుమంతుడు తన వాలము తోకలో విశాలంగా పెంచి కాశీ నుండి తాను సేకరించిన శివలింగాలన్నిటినీ తన తోకలో దట్టమైన నల్లని వెంట్రుకల మధ్య చుట్టి అత్యంత భద్రంగా దాచి ఉంచుతాడు. తద్వారా శివలింగాలు సురక్షితంగా ఉంటాయి. తాను కాలభైరవులతో స్వేచ్ఛగా యుద్ధం చేయవచ్చని భావించాడు. కాలభైరవుల ఘోర యుద్ధంలో శివలింగాలను తోకలో దాచుకున్న తర్వాత హనుమంతునికి కాలభైరవునికి మధ్య భీకరమైన యుద్ధం ప్రారంభమైంది. ఇద్దరు సాక్షాత్తు పరమశివుని అంశాలే కదా. హనుమంతుడు శివాంశ సంభూతుడు కదా. కాలభైరవుడు శివుని ఉగ్రరూపం కావడం వల్ల ఇరుపక్షాలు సమానంగా పోరాడుతూ ఉన్నారు. ఎవరూ వెనక్కి తగ్గట్లేదు. హనుమంతుడు శ్రీరామ కార్యం కోసం శివలింగాలను తీసుకువెళుతున్నాడని చెప్పినా కాలభైరవుడు క్షేత్ర నియమ పాలనకే మొగ్గు చూపుతాడు కదా. ఈ యుద్ధం వల్ల విశ్వం కంపించిపోతుంది. రాజీ యుద్ధం ఎలాగా అని అనుకుంటూ ఉంటారు దేవతలు. యుద్ధం తీవ్రమవడంతో బ్రహ్మదేవుడు ఇతర దేవతలు వచ్చి ఇద్దరిని శాంతింపజేస్తారు. శ్రీరాముడు బ్రహ్మహత్యాపాతక నివారణ కోసం యజ్ఞం చేస్తున్నాడని, ఈ శివలింగాల ప్రతిష్టాపన లోక కళ్యాణం కోసమేనని కాలభైరవునికి నచ్చచెప్పాడు. శ్రీరాముని భక్తి హనుమంతుని కర్తవ్య దీక్షను గ్రహించిన కాలభైరవుడు శాంతించి హనుమంతునికి కాశీ సరిహద్దుల నుండి వెళ్ళడానికి మార్గం సుమగం చేస్తాడు. ఈ విధంగా కాలభైరవుల నుండి శివలింగాలను రక్షించడానికి ఆంజనేయ స్వామి తన తోకలోని వెంట్రుకలు కవచంగా వాడుకున్నాడు. ఆ తర్వాతే ఆయన ఆకాశ మార్గాన దక్షిణ దిశగా పయనించి ముహూర్త సమయం మించిపోవడంతో ఆ లింగాలకు కీసరగుట్ట తెలంగాణ ప్రాంతంలో విసిరేయబడడం జరిగింది. హరి ఓం. ఆంజనేయ స్వామి తోకలో శివలింగాలు ఎలా ఏర్పడ్డాయి దాని గురించి తెలుసుకుందాం. లంకాధిపతి అయిన రావణాసురుని వధించిన తర్వాత శ్రీరామునికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. ఈ దోష నివారణ కోసం రామేశ్వర్లో శివలింగ ప్రతిష్ఠ చేయాలని ఋషులు సూచిస్తారు. కాశీకి వెళ్ళిన హనుమంతుడు లింగ ప్రతిష్ఠకు ముహూర్తం నిర్ణయించి కాశీ నుండి దివ్యమైన శివలింగాన్ని తీసుకురావలసిందిగా శ్రీరాముడు హనుమంతునికి పంపుతాడు. ముహూర్త సమయం మించిపోవడం చేత హనుమంతుడు కాశీ విశ్వేశ్వరుని ప్రసన్నం చేసుకొని లింగాన్ని తీసుకొచ్చేసరికల్లా ఆలస్యమవుతుంది. ముహూర్తకాలం దాటిపోవడంతో సీతాదేవి సముద్రపు ఇసుకతో ఒక లింగాన్ని సైకత లింగం తయారు చేస్తుంది. శ్రీరాముడు ఆ ఇసుక లింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. కానీ హనుమంతుని ఆవేదన తోకతో లాగడం ప్రయత్నించాడు. తిరిగి వచ్చిన హనుమంతుడు తాను తెచ్చిన శివలింగం కాదని వేరే శివలింగాన్ని ప్రతిష్ఠించినందుకు తీవ్ర విచారం లోనవుతాడు. అప్పుడు శ్రీరాముడు సరే ఆంజనేయ, నీవు తెచ్చిన లింగాన్నే ఇక్కడ పెడదాం, మొదట ఉన్న ఈ ఇసుకలింగాన్ని తొలగించు అని చెప్తాడు. హనుమంతుడు తన చేతులతో ఇసుకలింగాన్ని కదిలించలేక తన తోకతో వాలముతో ఆ శివలింగాన్ని గట్టిగా మట్టిపైకి లాగడానికి ప్రయత్నిస్తాడు. రక్తసికమైన తోకతో హనుమంతుడు తన సర్వశక్తులను ఉపయోగించి లాగిన సైకతలింగం కదలకపోవటం సరే బలం ప్రయోగించడం మొదలుపెట్టాడు.
హనుమంతుని తోక తెగి రక్తం కారుతుంది. గర్వభంగమైన ఆంజనేయుడు మూర్ఛపోతాడు. రాముని అనుగ్రహం చేత శ్రీరాముడు హనుమంతుణ్ణి ఓదార్చి అతను తెచ్చిన లింగాన్ని విశ్వలింగం కూడా ప్రక్కనే ప్రతిష్ఠించాడు. అంతేకాదు రామేశ్వరం వచ్చే భక్తులు మొదట హనుమంతుని తెచ్చిన లింగాన్ని దర్శించుకున్న తర్వాత తాను ప్రతిష్ఠించిన లింగాన్ని దర్శించుకోవాలని వరమిస్తాడు. ఆంజనేయ స్వామి తోక పూజ ఎట్లాగో హనుమత్ వ్రతంలో ఉంటుంది.